నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. తెలంగాణలో తికమక రాజకీయం సాగుతోంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు రేవంత్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. రేవంత్ మీవాడంటూ విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు తప్పవంటున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రేవంత్ను టార్గెట్ చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలో చేరతారని బీఆర్ఎస్ అంటుంటే కాదు 25 మంది ఎమ్మెల్యేలతో కలిసి సీఎం గులాబీ గూటికి చేరతారని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఎన్నికల కోసమే బీజేపీ బీఆర్ఎస్ రేవంత్ను లక్ష్యంగా చేసుకున్నాయా? ఉనికే ప్రశ్నార్థకంగా మారొచ్చని అందరూ అనుమానిస్తున్న వేళ బీఆర్ఎస్ ఈ గేమ్ ఎందుకు ఆడుతోంది? కాంగ్రెస్లో కల్లోలం రేపడానికేనా రేవంత్పై ఈ ఆరోపణలు? రెండు విపక్ష పార్టీలు కలిసి కాంగ్రెస్ను బద్నాం చేస్తున్నాయా? ఇది అంశంపై చర్చ. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి స్పోక్స్ పర్సన్ హరిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీజేపీ కాంగ్రెస్ ప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. మనం కనుక ఈరోజు బీఆర్ఎస్ మాజీ మంత్రి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వ్యాఖ్యలు కనుక తీసుకుంటే ఆయన ఈ మధ్యకాలంలో ఇటువంటి వ్యాఖ్యలు రిపీటెడ్గా చేస్తున్నారు. ఒకటి, మొదట్లోనేమో అసలు ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, పడిపోతుందని చెప్పేసి అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసిపోతాడు రేవంత్ రెడ్డి, పెనుమార్పులు జరగబోతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో, ఆ మార్పు ఎవరో కాదు స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గెలిచిన ఎంపీలను తీసుకొని బీజేపీ కట్టబెడుతూ బీజేపీలో చేరబోతున్నాడు. ఎందుకంటే సొంత కుంపటి రాజుకోబోతోంది. ఆ కుంపటి తట్టుకోలేక కాంగ్రెస్ సంగతి తెలిసిందే, అక్కడ ప్రతి ఒక్కళ్ళు నాయకులే, ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రి పోటీదారే. అటువంటి వాతావరణం ప్రస్తుతానికైతే అటువంటి వాతావరణం అయితే లేదు. చాలా యునైటెడ్గా చాలా కలిసికట్టుగా ముందుకు వెళుతున్నారు. అలాగే ఎప్పుడూ కూడా చాలా పరుషమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి, అలాగే సెన్సేషనల్ కామెంట్స్ చేయడానికి వెరవనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఆయన కొన్ని సంవత్సరాలు నాట్ ఓన్లీ దిస్ పీరియడ్ నెక్స్ట్ 10 to 15 years ఈజ్ గోయింగ్ టు బి ద తెలంగాణ రేవంత్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి. ఇటువంటి పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్ఏ కాకుండా బీజేపీ వ్యాఖ్యలు కూడా ఈరోజు ధర్మపురి అరవింద్ కూడా అదే మాట్లాడుతున్నాడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఒక సెన్సేషనల్ చేంజెస్ జరగబోతున్నాయి అని చెప్పేసి. కోర్స్ సేమ్ కామెంట్స్ ఆయన చెప్పలేదు, అదే రేవంత్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్తో కలుస్తారని చెప్పేసి. కానీ అలాగే లక్ష్మణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటన్నింటిని చూస్తే ఎవరిని అస్థిరపరచడానికి జరుగుతున్నటువంటి ఈ ప్లాన్గా భావించాలి? ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ కామెంట్స్ని భావించాలి. ఇవన్నీ కూడా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలు ఆడుతున్నటువంటి మైండ్ గేమ్ లో భాగం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గం కొన్ని దశాబ్దాల క్రితం ఆ విధంగా సంవత్సరానికి ఒకసారి ముఖ్యమంత్రిని మార్చి ఒక ముఖ్యమంత్రి మీద పోటీగా మరొక గ్రూప్ని అధిష్టాన వర్గమే స్వయంగా ప్రోత్సహించినటువంటి ఉదంతాలు గతంలో ఉన్నాయి. ఆ కారణంగా ఆ కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయిందో అనుభవంలోకి వచ్చిన తర్వాత అటువంటి ప్రయోగాలకి స్వస్తి చెప్పిందనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. రాజశేఖర రెడ్డి గారిని చూసినా లేకపోతే మరొకరిని చూసినా ఇతర రాష్ట్రాల్లో అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎవరిని చూసినా కానీ 5 సంవత్సరాల పాటు కొనసాగించింది తప్ప గతంలో మాదిరి అంటే పాత అలవాట్ల మేరకు ముఠాలను ప్రోత్సహించి ఒకళ్ళకొకళ్ళు అంటే ఎవరు బలపడకుండా అందరూ తమ గుప్పెట్లో ఉండే విధమైనటువంటి ఒక దివాళాకోర విధానాన్ని గతంలో కాంగ్రెస్ అనుసరించింది. దానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం రూపంలో తగిలినటువంటి గట్టి ఎదురుదెబ్బ ఏమిటో మనం చూసాం. అందువలన ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నాయకత్వానికి వచ్చినటువంటి ముప్పు ఉందని నేనైతే అనుకోకలేదు. రెండోది, పరస్పరం రేవంత్ రెడ్డి గారు గతంలో ఏబీవీపీలో పనిచేసినటువంటి పూర్వ చరిత్ర ఉన్న కారణంగా బీజేపీలో చేరతారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు, లేదు కాంగ్రెస్ లో ఉన్నటువంటి కుమ్ములాట్ల కారణంగా కొంతమందిని తీసుకెళ్లి
బీఆర్ఎస్ లోనే చేస్తారని బీజేపీ వాళ్ళు ఈ విధమైనటువంటి కొన్ని ప్రచారాలు చేస్తున్న వాటి వాస్తవం. ఇవన్నీ కూడా ఏంటంటే లోక్సభ ఎన్నికల్లో అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి లేదా తమ పార్టీలకు ఎదురవుతున్నటువంటి సవాళ్ల నుంచి జనం దృష్టిని మళ్లించడానికి బీజేపీ లేదా బీఆర్ఎస్ నాయకులు ఈ విధమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు తప్ప అసలైనటువంటి సమస్యల గురించి చర్చించకుండా ఈ విధంగా అంటే ఏదో జరుగుతా ఉంది, గతంలో జరిగింది కనుక ఇప్పుడు కూడా ఏదో జరుగుతా ఉంది అనేటువంటి చెప్తున్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానివ్వండి లేదా ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, గతంలో అన్నదమ్ములు ఇద్దరు కూడా బీజేపీలో ఒకరు కాంగ్రెస్ లో ఉండి ఇద్దరం చక్రం తిప్పుదామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారనేటువంటి విషయం గతంలో బహిరంగమైంది. అది చర్చనీయాంశం కూడా అయింది. అందువలన అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నదా అంటే లేదు అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే, రైట్. హరిప్రసాద్ గారు, కెన్ యూ హియర్ మీ? రైట్ సార్, కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, ఈ లోపల జాయిన్ అవుతారు. కోటేశ్వర గారు, ఒకటి మీరు అన్నట్లుగా ఇప్పుడు ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి స్ట్రాటజీస్గా చూడటం అనేది ఒక అంశం అయితే, మనం తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా చూసాము. ఇది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఒక నెరేటివ్ ద్వారా కాంగ్రెస్ బలపడాలని చెప్పేసి, లేదు కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి బీజేపీ బలపడ, ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో కవితను రక్షించే క్రమంలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుంటున్నాడు, దానిలో భాగంగానే ఈ ఎలక్షన్స్లోనే అది ప్రతిబింబించబోతోంది. 5 లోక్సభ స్థానాల్లో ఎక్కడా కూడా అభ్యర్థులు ప్రచారం కూడా చేయటం లేదు బీఆర్ఎస్ అభ్యర్థులు అని చెప్పేసి, దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గత 9 సంవత్సరాల్లో అనుసరించినటువంటి వైఖరిని చూసినప్పుడు వివిధ సందర్భాల్లో అది వైఖరిని మార్చుకొని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వివిధ చట్టాలు కానివ్వండి లేదా ఎన్నికల సందర్భంగా కానివ్వండి ఏ విధంగా మద్దతు ఇచ్చిందో అందరికీ తెలిసినటువంటి అంశం. ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఏమిటి అంటే, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం గనక రాష్ట్రానికి కేంద్రం నుంచి సాయం అందాలి గనక అని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ పెద్దలు కబుర్లు చెప్పారు. కానీ రాష్ట్రం మీద కన్నేసినటువంటి బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి మద్దతును తీసుకుంటూనే రెండో వైపు దాన్ని మొత్తం మింగేయడానికి కూడా ఒక ప్రయత్నం చేసింది అనేటువంటిది ఒక వాస్తవం. ఆ మింగేసేటువంటి ప్రయత్నం చేసిన కారణంగానే బీఆర్ఎస్ అనివార్యమై ప్రతిఘటించాల్సి వచ్చింది ఎన్నికలకు ముందు. ఆ మింగేసేటువంటి క్రమంలో భాగంగానే కవిత గారి మీద కేసు లేకుండా లేకపోతే కవితకు సంబంధించినటువంటి ఇతరత్ర ఎలాంటి ప్రస్తావనలు లేకముందే కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, ఆమె అరెస్ట్ అవుతారని చెప్పేసి బీజేపీ నాయకులు తాము చేసినటువంటి పరిశోధనలో తేలిన అంశాల పేరుతోటి 2 సంవత్సరాల క్రితమే వాళ్ళకు మైండ్ గేమ్ ప్రారంభించారు. ఎందుకు మైండ్ గేమ్ అంటే, బీఆర్ఎస్ ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి లేదా తమకు సాటిలైట్ గా, ఇప్పుడు లైక్ తమిళనాడులో అన్నాడీఎంకేని ఎట్లాగైతే తమ ఉపగ్రహంగా మార్చుకోవడానికి ప్రయత్నించారు, తెలంగాణలో కూడా వీలైతే మింగేయడం లేకపోయేట్లయితే తమ చెప్పు చేతుల్లో ఉండేందుగా మార్చుకోవడం కోసం ప్రయత్నం చేశారనేటువంటిది గతంలో వచ్చింది. అడ్డు తగులుతున్నానని కాదు కానీ, మరి అప్పటి వరకు ఒక స్వింగ్ లో ఉన్నటువంటి బండి సంజయ్ నాయకత్వంలో ఒక స్వింగ్ లో ఉన్నటువంటి బీజేపీ అసలు సెకండ్ పొజిషన్ అప్పటి వరకు మాదే అని చెప్పేసి అనుకుంటున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కోసం థర్డ్ ప్లేస్లో కనపడుతున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టి అక్కడ ఆ నాయకత్వాన్ని మార్చడం ఎలా చూడాలి? అక్కడి నుంచి కాదు కదా స్టార్ట్ అయింది ఈ 2 పార్టీల మధ్యలో వైఖరుల తేడా. బండి సంజయ్ ఒక ఎంపీగా పనిచేస్తున్నాడు. ఆయన భాష లేదా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించినటువంటి తీరు అనేటువంటిది తెలంగాణలో నడవదు అనేటువంటి అంశం బీజేపీ అధిష్టాన వర్గానికి అర్థమైంది. ఎందుకంటే
ఆ విధమైనటువంటి భాషతోటి ఆ విధమైనటువంటి ముస్లిం వ్యతిరేకతని రెచ్చగొట్టేటువంటి శక్తులకి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు లేదా అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల కారణంగా బీజేపీకి అలాంటి డివిడెండ్స్ అలాంటి వ్యక్తులతోటి వచ్చాయి తప్ప తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఆ విధంగా రెచ్చగొడితే దూరం అవుతారు, మెజారిటీ ప్రజలు అంగీకరించరు అనేటువంటి ఒక వాస్తవం ఉన్నది. రెండవది ఆ పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాటలు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఒక బలమైనటువంటి సామాజిక తరగతి బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి నేపథ్యంలో అటువంటి ఒకవేళ నిజంగా అధికారానికి వస్తే మన పట్టు తొలగిపోయి ఏ బండి సంజయ్కో లేకపోతే మరొకరికో అధికారం ఇస్తే మన సంగతి ఏమిటనేటువంటిది ఒక బలమైనటువంటి సామాజిక తరగతి బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి లేదా బీజేపీలో చేరినటువంటి ఒక బలమైన సామాజిక తరగతి కూడా బండి సంజయ్ గారు బ్యాక్ డోర్ లాబింగ్ చేసిందంటారు. బ్యాక్ డోర్ లాబింగ్ చేయడం ద్వారా లాబింగ్ చేయడం ద్వారా ఎందుకు అంటే అధిష్టాన వర్గానికి కూడా తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సామాజిక తరగతి దగ్గర ఉన్నటువంటి డబ్బు లేకపోతే ఈ విధమైనటువంటి ఇవన్నీ కూడా తెలుసు కనుకనే ఆ అధిష్టాన వర్గం కూడా దానికి లొంగి ఆ విధంగా చేసింది. అది ఒక విధంగా స్వయంకృతం. అయినప్పటికీ నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ బండి సంజయ్ గారిని కంటిన్యూ చేసినా గానీ బీజేపీకి మొన్న వచ్చినటువంటి దానికంటే భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చుండేవి కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. ఓకే, రైట్. హరిప్రసాద్ గారు సార్ నమస్కారం. నమస్తే రైట్. ఈరోజు మీ నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడటం ఇది ఈ మధ్య కాలంలో రిపీటెడ్గా వినపడుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత గెలిచినటువంటి లోక్సభ అభ్యర్థులను తీసుకొని రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అంటాం. అయితే నిన్న రేవంత్ రెడ్డి గారి ఇప్పుడు ఒకసారి ఈరోజే ఫస్ట్ టైం మాట్లాడారంటే సరే నిన్న రేవంత్ రెడ్డి గారు మీ మీద కొన్ని ఆరోపణలు అంటే ఏం లేదు, రాజకీయపరమైనటువంటి అంశాలే. కవిత కోసం, కూతురు కవిత కోసం పార్టీని పణంగా పెట్టబోతున్నాడు కేసీఆర్ గారు. అందులో భాగంగానే 5 లోక్సభ స్థానాల్లో అసలు అభ్యర్థుల ప్రచారం కూడా పోవడం లేదు, బీజేపీ గెలవడానికి ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ సహకరిస్తోంది అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్గా మాత్రమే చూడలేము. ఎందుకంటే రిపీటెడ్గా ఈ మధ్యకాలం ఇంతకుముందు కూడా కేటీఆర్ గారు ఈ మాట అన్నారు. దానికి ఇంకోటి యాడ్ చేస్తున్నాడు ఆయన ప్రతిసారి కూడా. అక్కడేమో సెంటర్లోనేమో రాహుల్ గాంధీ గారేమో చోర్ హై అంటున్నాడు మోదీని, ఇక్కడికి వచ్చేసరికి ఈయనేమో బడే భాయ్ అంటున్నాడు అని చెప్పేసి. మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి మీరు? వాస్తవమే కదా సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రజలందరూ చూస్తుండగానే ఆదిలాబాద్ లో జరిగినటువంటి సమావేశంలో మేరే మోడీ మేరే బడే భాయ్ ఆప్కి మద్దతు మేరకు ఆగే బి ఓనా అని చెప్పి మాట్లాడినటువంటి మాట మనం చూసాం. ఆగే బి ఓనా అంటే ఇక ముందు కూడా మీ మద్దతు నాకు కావాలి, ఆప్ మేరే బడే భాయ్ హై, ఆప్కి సపోర్ట్ మేరకు చాయి అని చెప్పిండంటే వారు ఏమన్నారంటే నాకు ఇక ముందు కూడా మీ మద్దతు కొనసాగాలంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రధానమంత్రి వారే కాబోతున్నటువంటి ఆలోచన వారు చేసింది. ఆప్కి మద్దతు ఇస్తే బి మిల్తా తా, ఇస్తే పైలే బి మేరకు మిల్తా తా అంటే ఇంతకు ముందు కూడా నాకు దొరికింది, ఇప్పుడు కూడా నాకు కావాలి, ఇక ముందు కూడా కావాలి అంటే దాని అర్థం ఏంటండి? అంతే సార్. ఒక నిమిషం అండి. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి దేశానికి ఎలక్షన్స్ అప్పుడే అంటే 6 months బిఫోర్ కాబట్టి తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత కలిసిన నేపథ్యంలో ఇక ముందు కూడా ఇన్ ద సెన్స్ ఇప్పటి నుంచి అంటే మా ప్రభుత్వం వచ్చింది, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి సపోర్ట్ని మేము ఆశిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి. సరే ఆయన ఏజ్ పరంగా బడే బాయ్గా సంబోధించవచ్చు, అలా తీసుకుంటారు. కానీ మీరు మీ ఓన్ ఇలస్ట్రేషన్ చేస్తా అంటే ఎలాగూ? ఆయన అన్నది ఎలక్షన్స్ తర్వాత, లోక్సభ ఎలక్షన్స్ తర్వాత కాదు కదా, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, తెలంగాణలో ప్రభుత్వం చేంజ్ అయ్యింది, ఇది ప్రజల ప్రభుత్వం కాబట్టి ఇక్కడ రాజకీయాలను పక్కన పెట్టి రాష్ట్రానికి మేలు చేసే కార్యక్రమాల్లో కేంద్రం యొక్క సహకారాన్ని కోరుకుంటున్నాము ఇక మీదట కూడా అనేది కదా అక్కడ అర్థం వచ్చింది. సురేష్ గారు, ఇదేదో 6 నెలల ముందో 3 నెలల ముందో జరిగిందంటే అది వేరు విషయం.
రేపో మాపో ఎన్నికల కోడ్ పార్లమెంట్ కు సంబంధించి ఎన్నికల కోడ్ వస్తుందన్నటువంటి సందర్భంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సార్ అప్పటికి జరిగి 2 నెలలు అయింది. అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ జరగడానికి 3 నెలల పైన ఉంది. దాంట్లో మోడీ గారు ఇద్దరు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసిన మీటింగ్ తర్వాత వారు నేరుగా ఎన్నికల సమావేశానికి పోవడం జరిగింది. అక్కడ అభ్యర్థి ఏర్పాటు చేసినటువంటి పార్లమెంట్ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వెళ్లి ఆ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. అంతెందుకు సార్, నిన్నగాక మొన్న శనివారం రోజు ఒక జాతీయ ఛానల్లో ఆప్కి అదాలత్లో కూర్చున్న మోడీ రేవంత్ గారు కూర్చొని అక్కడ అడిగినటువంటి అక్కడ యువకులను అడిగండి మీరు ఎవరికి ఓటేస్తారు అని అంటే అక్కడ ఉన్నటువంటి మేము మోడీకి ఓటేసి ఎస్ మీరు మోడీకే ఓటేయండి అని చెప్పి ఒప్పుకున్నాడు. ముఖ్యమంత్రి గారు మీరు మోడీకే ఓటేయండి అని చెప్పి ఒక జాతీయ ఛానల్లో, నేను విద్యార్థి పరిషత్ నుండి వచ్చినటువంటి వ్యక్తిని, నాకు బీజేపీ మూలాలున్నాయి, నేను నా రాజకీయ జీవితమే విద్యార్థి పరిషత్ నుండి మొదలైంది, నేను విద్యార్థి పరిషత్ నుండి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నా అని చెప్పిన అదే సమావేశంలో వారు చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ తర్వాతనే బీజేపీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడబల్కో, ఎందుకంటే వారి మీద ఓటుకునేట్టు కేసు ఉంది, ఆ కేసులో బూచిగా చూపి మోడీ గారు ఏ క్షణానైనా వీరిని లొంగపరుచుకునేటువంటి ఆలోచన ఉంది కనుకనే కేటీఆర్ గారు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకొకటి వారికి బీజేపీలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఎన్ని రోజులు కొనసాగుతలేదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ కాంగ్రెస్ పార్టీలనే వారికి నమ్మేటువంటి పరిస్థితి లేదు. వారిని నమ్మకనే వారి మొట్టమొదటిసారి ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తే ఇక్కడ డిప్యూటీ సీఎం ను వెంబడి పంపి ఏం జరిగిందో ఈయన ఏం మాట్లాడుకుంటారో చూడండి అని చెప్పి పంపినటువంటి సందర్భం మనం చూసినాం. చాలా మంది ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి చాలా మంది ప్రధానమంత్రి రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద కలుస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఎవరిని వెంట పెట్టుకొని పోయినటువంటి సందర్భం మనం చూడలే. కానీ మొట్టమొదటిసారిగా మనం చూసాం ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని కూడా ఎంబడి పెట్టుకొని పోయిండు. వీరు ఎంబడి పెట్టుకొని పోయిండు అంటే వీళ్ళ అధిష్టానం పంపింది కాదు. అక్కడ కూడా మీకు రాజకీయం కనపడుతుందా? కాంగ్రెస్ లో మీరే అన్నారు కదా అనే రేవంత్ రెడ్డి కన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు ఆ పార్టీలో, కొన్ని సంవత్సరాలుగా ఉద్దండులు ఉన్నారు. ఆ క్రమంలో బట్టి విక్రమార్క గారు ఏకంగా సీఎం క్యాండిడేట్ ఆస్పైరీ కాబట్టి ఇప్పుడు వాళ్ళ అధిష్టానం నిర్ణయం మేరకు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ప్రకటించారు. బట్టి విక్రమార్క గారు ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక సీనియర్ లీడరు. కాబట్టి ఆ గౌరవంగా మేము కలిసి పనిచేస్తున్నాం ఒక సంకేతాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఆయన తీసుకెళ్ళాలని ఎందుకు అనుకోకూడదు? మీరు దాన్ని కూడా రాజకీయం అదే అంటున్నాం. మేము కూడా అదే అంటున్నాం సార్. ఉప ముఖ్యమంత్రి గారు లాస్ట్ మినిట్ వరకు సీఎం కావాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా లాస్ట్ మినిట్ వరకు నేను కూడా సీఎం ఉండాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా లాస్ట్ మినిట్ వరకు నేను కూడా సీఎం కావాలని ప్రయత్నం చేసినట్టు. వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నారు కాబట్టి వారు ఇక్కడో కాలు అక్కడో కాలు. ఇప్పుడు ఏ అవసరం వచ్చిందండి జైనింగ్స్? ఎందుకు జైనింగ్ చేసుకుంటారు? బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను ఎందుకు జాయిన్ చేసుకుంటుందంటే రేపు పొద్దున ఏదన్నా అటు ఇటు అయినా నాయంబడి కూడా ఒక 10 మందో 20 మందో ఎమ్మెల్యేలు రావాలి, నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీని వదిలి కూడా రావాలి, కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చడం పాటు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నా ఎంబర్ రావాలనే ఆలోచనతో జాయిన్ చేసుకుంటున్నారు. ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారు? అది కూడా మీరు చేసుకున్న స్వయంకృత అపరాధమే. వారు వచ్చిన ఫస్ట్ 1 or 2 days ఏమో మేము ఈ ప్రభుత్వాన్ని 100 రోజుల పాటు ఏమన్నాము, ఓకే అలా 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వంలో ఉండాలని కోరుకుంటున్నాము, ప్రజల యొక్క మ్యాండేట్ని గౌరవిస్తాం అన్న ఒక వారం రోజులకే ప్లేట్ ఫిరాయించి ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, 10 రోజులు కూడా ఉండదు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని మళ్ళీ ఇదే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మాట్లాడటం వల్లనే. ఎందుకనంటే అవతల వాళ్ళని మరి కెలికితే మరి వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా కౌంటర్ ఇది చేస్తారు. ఎందుకనంటే వారికి ఉంటుంది 64, 65 ఉన్నాయి, మనకి ఒక 5 మాత్రమే మెజారిటీ ఉంది. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే బీఆర్ఎస్ దేనికైనా తెగిస్తారని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్గా స్టార్ట్ చేశారు. కాబట్టి దానికి నష్టపోతుంది ఎవరు? మీరే. కాబట్టి ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచించాల్సింది ఏంటి? ఎలక్షన్స్ అయ్యి 3 నెలలు కాల, 4 నెలలు కాల, ప్రజలు 100 పైన ఉన్న స్థానాలని బీఆర్ఎస్ 39కి తీసుకొచ్చారు. కాబట్టి ఎందుకని ఇంత వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకొని ఆ యాంగిల్లో పోకుండా ఈ రోజుకి కూడా మళ్ళీ అటువంటి వ్యాఖ్యలే. ఈ డిబేట్ పెట్టింది కూడా అందుకే. ఈ మొన్నటి వరకునేమో 10 రోజులు ఉండదు, ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ఉండడు,
రేవంత్ రెడ్డి వెళ్ళి బీజేపీలో కలుస్తాడు. ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ మీకు నష్టం చేకూర్చు. అంటే ఇదేమి నేను జడ్జి చేయట్లేదు. మీరు ఏదైతే మీరు ఒక కౌంటర్ తీసుకుంటున్నారో దానికి ఆటోమేటిక్గా అటు నుంచి కూడా పడుతుంది. మాకు నమ్మకం లేదంటే సార్, వాళ్ళు పక్కనే ఉండేటువంటి నాయకులకే నమ్మకం లేదు 2 రోజులు ముఖ్యమంత్రి ఉంటాడని. పక్కన ఉండే నేను చెప్పినటువంటి పేర్లు వాళ్ళకే నమ్మకం లేదు. అందుకే కదా మేము చెప్పేది. రైట్. కాంగ్రెస్ నుంచి సుజాత గారు జాయిన్ అయ్యారు. సుజాత గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు వాయిస్ వినబడుతుందా? వెరీ క్లియర్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇప్పుడు బిఆర్ఎస్ హరిప్రసాద్ గారు మాట్లాడింది యువర్ రియాక్షన్ మ్యామ్. మీ వాయిస్ నాకు వినబడట్లేదు. ఇప్పుడు ఓకేనా? ఓకే, నేను మాట్లాడనా? ఎస్ ప్లీజ్. ఇప్పుడు ఓకేనా? ఓకే, ఇప్పుడు ఓకే. యాక్చువల్లీ సోదరుడు మర్చిపోతున్నట్టున్నాడు. గతంలో వాళ్ళు చేసినటువంటి పాపాలకు ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏందో అర్థం చేసుకున్నట్లున్నారు. బీజేపీ లేదో 2 ముక్కలు మాట్లాడేసి అరవింద్ తనే గెలుస్తాడో లేదో దిక్కు దివాణా లేదో అరవింద్ ఏదో మాట్లాడితే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు దానికి వంత పాడితే వీళ్ళిద్దరు ఒకటే పార్టీ కాబట్టి ఒకరు ఏమంటే ఇంకోటి దాన్ని ఒత్తాసు పాడుతున్నారు. మీరు చూడండి, ప్రతిదీను 3 నెలల్లో ప్రభుత్వం కూడా పోతుందని వాళ్ళంటే 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని వంత పాడుతూ ఈరోజు తెలంగాణ తీర్పుని ఈ రోజు అగౌరవపరుస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని చూస్తుంటే మీరే ఒక యాంకర్ గా మీరే దాన్ని సమర్థించట్లేదు. అంటే తెలంగాణ ప్రజలు సమర్థించే స్థితిలో ఉన్నారా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు వీళ్ళ చెవులో వచ్చి చెప్పిండా పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను పార్టీ మారుతా అని? లేకపోతే మా నాయకులు ఎవరన్నా మన రేవంత్ రెడ్డి గారిని పంపించేసి మేము ముఖ్యమంత్రి అవుతామని వీళ్ళ చెవులో ఏమన్నా వచ్చి చెప్పారా? అసలు కనీస ఇంకిత జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్ల అసలు వీళ్ళు చేసిన తప్పుల్ని రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ బయటికి తీస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. బీఆర్ఎస్ గాని బీజేపీ గాని. ఒకటి నేను అడగదలుచుకున్నా, బీజేపీలోకి పోతే ఎంతమంది కావాలండి? అసలు ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తే బీజేపీ మాజీని చేస్తుందని మీ ఆలోచన? ఏం చేద్దామని? అసలు ఎవరన్నా బుద్ధున్నోడు మాట్లాడే మాటలేనా ఇవి? అక్కడ 8 సీట్లుంటే ఇంకొక 52 మంది ఎమ్మెల్యేలని తీసుకొని అడు పోయి ముఖ్యమంత్రి అవుతాడా? లేదా 8 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రిని చేస్తారా? లేదా మాజీని చేద్దాం అనుకున్నారా రేవంత్ రెడ్డిని? ఏదైనా మీరు చూడండి, కాంగ్రెస్ అందరినీ అధికారం ఇస్తే వీళ్ళందరినీ మాజీల్ని చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏందో, వీళ్ళకు ఉన్నటువంటి దుస్థితి ఏందో నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా మీటింగ్ పెట్టో లేకపోతే వాళ్ళ కుటుంబాల సభ్యులతోనో లేకపోతే బీఆర్ఎస్ బీజేపీలతోనో కూర్చొని చర్చించిండా? పోతాడని చెప్పడానికి బుద్ధునోడు ఎవడన్నా మాట్లాడే మాటలేనా? ప్రభుత్వం చల్లగా 5 ఏళ్లు పరిపాలించాలని కోరుకోవాలి గాని మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తాం లేదా ముఖ్యమంత్రినే వెళ్ళిపోతాడండి. నిన్నటి వరకు ప్రభుత్వం కూలిపోతుంది, ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి వెళ్ళిపోతాడు. కొంచెమన్నా జ్ఞానం ఉందా అండి? ప్రజలకు ఇచ్చినటువంటి తీర్పుని ఈ మాత్రం కొంచెం కూడా కనీసం 4 నెలలు కూడా కాలేదు ఎక్కిన ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంగా అసెంబ్లీ జరిగితే అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడింది. ఏమైనా మాటలేనా ఇవి? 2-3 రోజులు కూడా కనీసం నోళ్లు బంద్ చేసుకోలేదు వీళ్ళు. ప్రభుత్వం కూలిపోతుంది. ధృతరాష్ట్రుల పాలనలో 10 ఏళ్లు ప్రజలు అనుభవించారు, 10 ఏళ్లు మీరు పరిపాలన చేశారు. కేంద్రంలో ధృతరాష్ట్రులు వాళ్ళు కూడా 10 ఏళ్లు పరిపాలించవచ్చు, కానీ దేశానికి స్వతంత్రం తెచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓర్వ లేకుండా ఉండొద్దు వీళ్ళు. అంటే మీ ఉద్దేశం ఏంది? ఎంతసేపు మీకు అధికార దాహం, ఎంతసేపు పార్టీని కూల్చేస్తాం, ఇదేనా దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడేది మీరు? కనీసం కడుపు కన్నం తింటున్నారా, ఇంకేం తింటున్నారా? ఒక్కొక్కరు మాట్లాడే మాటలు. అరవింద్ ఫస్ట్ తీసుకొని పోయి జైల్లో పెట్టాలి. నన్ను అడిగితే ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల ముఖ్యమంత్రినే బీజేపీలోకి వస్తానంటే నేను ఆహ్వానిస్తున్నా, ముఖ్యమంత్రి మంచోడే కానీ కాంగ్రెస్ చెడ్డది అంటే ఏం మాట్లాడుతున్నావు? నీ బీజేపీ మంచిదైతే నీకు 8 సీట్లు ఎందుకు వస్తుండే? నీకెందుకు 60 సీట్లు రాకుండే తెలంగాణలో? మా పార్టీ మంచిదైందనే గౌరవించి ఈ రోజు పట్టం కట్టిండ్రు ప్రజలు. మీరు ఏం మాట్లాడుతుండ్రో కనీసం కడుపు కన్నం తినే నోర్లైతే మాట్లాడే మాటలేనా ఇవి? ఏమన్నా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఏకంగా ముఖ్యమంత్రిని తీసుకుపోతారా మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రభుత్వాన్ని?
ఒక్కొక్కళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. పడతా పోతుంటే అనడానికి మీకేమైనా జాగిర్ పెట్టుకున్నారా? తెలంగాణలో ఏమైనా జాగిర్లు అయిపోయినాయా? తెలంగాణ మీ సొంతమైందా? మీరు మాత్రమే పరిపాలించాలి? అయితే బీజేపీ కేంద్రంలో లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చేసి వాళ్ళు పరిపాలించాలి, లేకపోతే 10 ఏళ్ళు తెలంగాణను దోచేసుకున్న ఇంకా మీకు అహంకారం ఇంకా తగ్గలేదు. అధికారం పోయినా కూడా అహంకారం ఇంకా కూడా మీరే కావాలనుకుంటారా? ఏమనుకుంటున్నారని తెలంగాణలో ప్రభుత్వం పడిపోతుంది, ముఖ్యమంత్రి మారుతాడు అనడానికి? మీలాగా సిగ్గులేని ప్రభుత్వం కాదు మాది, సిగ్గున్న ప్రభుత్వం. మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి విశ్వాసం, తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పునికి విశ్వాసంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఒక్కటే వెళ్ళలేదు, బట్టి తీసుకొని పోయారు, వాళ్ళని తీసుకొని పోయినారు. ఏమైనా మీ ముఖ్యమంత్రి అనుకుంటున్నారు? మా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల్ని ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, ప్రజల కోసం ప్రధానమంత్రిని నిధులు అడగడానికి కోసం ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకొని పోయినరు. మీకు అది చేత కాలేదు. ఎందుకు పోయినరు, ఏం మాట్లాడేసి వచ్చిండ్రు, ఏం అడిగేసి వచ్చిండ్రు అని ఒక్కనాడన్నా మీడియా ముందుకు రాలేదు, మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు. మా ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి, మా మంత్రులందరూ వెళ్ళి ప్రధానమంత్రిని కలుస్తానంటే వీళ్ళేమో మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతుర్రు? తోకకి తలకెక్కడ నన్ను అంటుతుందా మీరు మాట్లాడే మాటలు? కనీసం ఎవరన్నా మెచ్చుకుంటారా మీరు మాట్లాడే మాటలు? ఓ దిక్కు బీజేపీ మాట్లాడతాడు, ఒక దిక్కు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు. ఇదేనా మీకు నేర్పించింది ప్రజాస్వామ్యం? ప్రభుత్వాలు కూలిపోవాలి, నాయకులు పోవాలి. ఎందుకోసం మీరు టీఆర్ఎస్ లో నుంచి మా వాళ్ళని తీసుకుంటున్నారంటే కెలికి వాసన చూసింది మీరు కాదు, మా నాయకుని. మేము ప్రభుత్వం పడేస్తాం అంటే ఏం చేస్తాను మరి మీకు? అయితే మేమే గేట్లు ఓపెన్ చేస్తాం, మీ ప్రభుత్వాన్ని కూల్చేసుడు, ప్రభుత్వాన్ని పడేసుడు అనే మాట నోర్లు బంద్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఏకంగా అది అయిపోయింది, కథమైపోయింది. మీరు చేసిన అకృత్యాలు, మీరు చేసినటువంటి మోసాలు, మీరు చేసినటువంటి దందాలని బయటికి తీస్తోంది కదా ప్రభుత్వము. కాబట్టి రేవంత్ రెడ్డినే ఉంచొద్దు, మీ ఉద్దేశం అదే కదా. రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే గనక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతే గనక మళ్ళీ ఒకసారి మీ అరాచకాలు చేయొచ్చు. సుజాత గారు, ఇదే కదా మీరు కోరుకుంటుంది. సుజాత గారు రైట్, మీ మీద కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆఫ్ కోర్స్ బీజేపీ అవ్వచ్చు, కానీ లక్ష్మణ్ గారు చాలా స్పెసిఫిక్ గా అడిగారు. వాయిస్ మొత్తానికి మేడిగడ్డ కానీ, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, లేకపోతే కరెంటు సంబంధించినటువంటి విద్యుత్ దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు, వీటన్నిటి మీద మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం లేదు. అసలు నిజంగా లక్ష్మణ్ అనే వాడికి, నిజంగా మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాడికి ఏమన్నా తెలివి ఉంటే నేను అడగాలనుకున్నా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు 60,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, పదండి కేంద్రానికి పోయి మంత్రితో కలుద్దాం, కేంద్ర మంత్రితో కలుద్దాం, పోయి మాట్లాడదాం అని అన్నప్పుడు మీ తెలివి ఏడనుకున్నారు? పార్లమెంటరీ లాంగ్వేజ్ ని మెయింటైన్ చేద్దాము డిబేట్ లో. ఆయన అందులో చాలా సీనియర్ లీడర్ అనే కాదు, ఏజ్తో సంబంధం లేకుండా ఎవరిని కూడా వాడి వీడని పదజాలం వదిలేండి. ఎస్ కంటిన్యూ. నేను అడిగా మరి ఎట్టబడితే అట్ట మాట్లాడితే ఎందుకు ఊరుకోవాలండి? ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం అన్ని తీసుకున్నారు బయటికి తీసి, దానికి ప్రాసెస్ ఉంటది. కేంద్రంలో పోయగలుగుతాం చెప్పండి, పెద్దవాళ్ళని మేము గౌరవిస్తాం. మరి ఆ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవాలి కదా. ఆ గౌరవాన్ని కాపాడకుండా ప్రతి నిమిషం అవమానం, ప్రతి నిమిషం వ్యతిరేకత, ప్రతి నిమిషం ప్రభుత్వాన్ని నిందించడం, ఇదేనా వీళ్ళు చేస్తున్నది? వీళ్ళు చేసింది ఏంటంటే, కేంద్రంలో వీళ్ళు ఏం చేశారు? కేసీఆర్ 10 ఏళ్లు అవకతవకలు చేస్తుండు, కేసీఆర్ చిట్టంతా వీళ్ళ చేతిలో ఉందన్నప్పుడు ఒక్క రోజన్నా ఆయన మీద కనీసం విచారణ జరపలేదు. ఈ రోజు మేము విచారణకు ఇచ్చినాము. 85,000 కోట్ల రూపాయలు విద్యుత్ శాఖలో అవినీతి జరిగింది, అప్పులు ఉన్నాయి అని మేము మొత్తం డేటా అంతా బయటికి తీసి మేము విచారణని ఆదేశాలు ఇస్తే వీళ్ళొచ్చి ఇప్పుడు మాకు మాట్లాడుతున్నారు. ఎప్పుడన్నా ఒకటే రోజులో అయిపోయేటటువంటి ప్రాసెస్ అయితండి. పూర్తిగా దాని గురించి బయటకు తీయాలి. లెక్కలు, కథలు, కార్ఖానా అంతా బయటికి తీస్తేనే కదా ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలన్నీ బయటికి పడేది. తినబోతు రుచెందుకు చూస్తున్నారు మీరు? మొత్తం రేవంత్ రెడ్డి గారు మొన్ననే చెప్పిండ్రు, జైలు సైజులు చెప్పిండ్రు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కథ చెప్పిండ్రు, ఎవరెవరు పోయి కుటుంబ సభ్యులు ఎవరెవరు పోయి ఉండాలో ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్లలో చెప్పిండ్రు. ఎందుకు? కొన్ని రోజులు వెయిట్ చేయండి, అన్ని జరుగుతాయి, జరగాల్సినటువంటిది అన్ని జరుగుతాయి. అవినీతి ఎవరెవరు చేసిండ్రు అందరు బయటకు పడతారు. ఎవరు దాని వెనకాల ఉన్న చట్టం ఎవరికి చుట్టం కాదు. కేసీఆర్ అయినా, కవిత అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, దీని వెనకాల ఉన్న ఏ రావు అయినా, ఎవరైనా సరే ఎవరిని వదలదు చట్టము. ప్రభుత్వానికి
ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, అధికారులకు ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. కాబట్టి డెఫినెట్ గా జరిగిన ప్రతి ఒక్క అవినీతి మీద మేము తీసినటువంటి డేటా మొత్తము అధికారికంగా వాళ్ళు చేయాల్సినటువంటి రికార్డులన్నీ తీసిన తర్వాత ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంతగానో భయపడుతున్నారు వీళ్ళు? 4 ఏళ్ల లోపలే అన్ని అయితే గానీ 4 రోజులు వీళ్ళకి సమయం ఇచ్చినా కూడా ఏం కాలేదు. ఏమన్నా చేసిరా బీజేపీ వాళ్ళు? ఒక్క కేసు అన్న పెట్టిండ్రా బీఆర్ఎస్ వాళ్ళ మీద? లక్ష్మణ్ గారు మాట్లాడితే ఒక్కటన్నా విలువ ఉన్న మాటలు మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు తలా నోరు మొత్తుకున్నారు. పదండి ఢిల్లీకి వెళ్దాం, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడదాం, దీని మీద కంప్లైంట్ ఇద్దాము అని అంటే ఆనాడు అధ్యక్షుడిగా ఉన్నటువంటి లక్ష్మణ్ పలికిండా? ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ నాయకుల మీద ఆరిపోసుకున్నాడు పొద్దుమూకుల. లక్ష్మణ్కి ఈ రోజు నిద్ర మెలకైందా? లక్ష్మణ్కి ఈ రోజు పోస్ట్ వచ్చిందా? హరిప్రసాద్ గారు బాగా గొంతు తీసుకొని నడిచినా గానీ పాపం ఆమెకు ఇంతకు ముందు కూడా అనేక డిబేట్ లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడినా గానీ ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఆమెకు ఆ ఎమ్మెల్యే మీరు ఇక్కడ కూడా ఈ ఆఖరికి డిబేట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ విషయంలో కూడా మీరే సానుభూతి ప్రకటిస్తుంది. మీకెందుకండి? కాదండి, ముందు మీ సొంత ఇల్లు చూసుకోకుండా. ఒకటి రెండవది, విచారణ చేస్తే తప్పకుండా చేయండి, ఏ విచారణకైనా సిద్ధమే అని చెప్పి మా పెద్దలు మాట్లాడినారు. కేటీఆర్ గారు కూడా మొన్న మాట్లాడినారు. మీరు మీకు చేతనైనా ఏ విచారణ అయినా చేసుకోండి. మేడిగడ్డ విషయంలో చేస్తారా, ఇంకే విషయంలో చేస్తారు, చేసి మేము చేసిన తప్పులేంటో ప్రజల ముందు పెట్టారు. అసెంబ్లీ సాక్షిగా కూడా పెద్ద ఎత్తున జగదీశ్వర్ రెడ్డి గారు విద్యుత్ దాని మీద జరిగితే అసెంబ్లీలో మొత్తం చిట్టా చెప్పినాడు జగదీశ్వర్ రెడ్డి గారు. మీరు చేస్తా అనే పని చేయకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, మేము డిసెంబర్ 9 వస్తేనే మీ ఖాతాలలోకి ఇది పడుతుంది, మన పింఛన్ పడుతుంది, రెట్టింపు చేస్తాము, అదే విధంగా రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి తప్పిన వాళ్ళు కదండి వీళ్ళు. డిసెంబర్ 9 ఎన్ని రోజులైంది? ఎందుకు అడగరు? ప్రజలు నిలదీస్తాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని. ఈ రోజు రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, నీళ్ళు అందక, వరి ఎండిపోయి. అవి చెప్పుకునే ఇది కాక మేము అది చేస్తాం, ఇది చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఏదో అబద్ధాలు చెప్పి భూతత్వంలో అవన్నీ చూపెట్టి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కారణం వీళ్ళు చేసినటువంటిది ఏం కూడా లేదు. ఈరోజు 2500 రూపాయలు మహిళకు వేస్తా అన్నారు, వేస్తున్నారా? నిన్న చెప్పి మాట్లాడుతున్నాడు ఆగస్టు 15కు వేస్తా అని చెప్పి, రుణమాఫీ ఆగస్టు 15 చేస్తా అని చెప్పి. వారు చెప్పినటువంటి మనం క్లిప్ తీయండి మీ దగ్గర. డిసెంబర్ 9 నుంచే 2 లక్షలు ఉరకండి, మీరు బ్యాంకులకు ఉరకండి, తెచ్చుకోండి, రుణాలు తెచ్చుకోండి. నేను వస్తున్నా డిసెంబర్ 9 రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ మీకు జరుగుతుందని చెప్పిండు. ముసలమ్మలకు, తాతలకు చెప్పిండు, పింఛన్ తీసుకోకండి, నేను రాగానే మీకు రెట్టింపు చేస్తా, 4000 చేస్తా పింఛన్ అని చెప్పి మాట్లాడినట్టు ముఖ్యమంత్రి గారు. వారు చేసింది ఏంటంటే, మరి రైతులకు బోనస్ 500 రూపాయల బోనస్ కల్పిస్తా అన్నాడు. కల్పించిండా అండి? ఈరోజు అరగోస పడతా ఉన్నారు రైతులు, పొలాలు ఎండిపోయి. ఈరోజు కాలువలన్నీ కూడా ఎండిపోయినాయి. విద్యుత్ పరంగా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. కరెంట్ ఇంతకు ముందు లేకుండా పోతా ఉంది. ఈరోజు అవి సమాధానం చెప్పకుండా మేడిగడ్డ చేస్తాం, ఫోన్ టాపింగ్ చేస్తాం, చేయండి. మీకు ఏం చేతనైతే ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా, చేయండి. ఏ ఎంక్వైరీ చేస్తారో మీరు అవి చేసుకోకుండా ఓటుకునేడు కోసు ఎక్కడ బయట పెడతారో అని చెప్పి పోయి ఢిల్లీకి పోయి లాబింగ్లు చేసుకున్నాడు కాదు. మీరు చేయాల్సిన పని చక్కగా చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. అవి చేసే పనులు చేయక మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మేడిగడ్డ తీస్తాం, పవర్ తీస్తాం, తీయండి అధికారం మీ ప్రజలు మీకు ఇచ్చింది కదా. మీరు ఏం చూస్తారో, మీరు ఏం చేస్తారో చూడాలని చూస్తారు ప్రజలు కూడా. అవును, మీరు వాటికి కన్ఫైన్ కాకుండా మరి ఈ పవర్ పాలిటిక్స్ ఎందుకు? మీరు ఆల్రెడీ 10 సంవత్సరాలు ఉన్నారు పవర్ లో. మేము చేస్తామని పవర్ చేంజ్ కావాలనుకున్నారు వాళ్ళే. సురేష్ గారు మార్పు కావాలనుకున్నారు. ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ఆప్కి అదాలత్ నిన్న శనివారం జరిగిన ఇంటర్వ్యూ చూడండి. నేను విద్యార్థి పరిషత్ సభ్యున్నే అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మేం కాదు మాట్లాడింది. దానికి అర్థమైంది సార్. మోడీకి ఓటు తాలితే అని అంటే బుధాలో మోడీకి దాలో ఓటు అని చెప్పి అన్నాడు ఆయన. మీరు వేయండి, మోడీకి ఓట్లే వేయండి అని చెప్పాడు. మీరు తీయండి. ఇప్పటికి మోడీ ప్రచారం చేసేది రేవంత్ రెడ్డి, మేం కాదు. ఈరోజు అందుకే సార్ ఇప్పుడు ఎక్కడెక్కడైతే బీజేపీ ఎంపీలు నిలబడ్డారు అక్కడ డమ్మీ క్యాండిడేట్లను పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు కరీంనగర్ లో బండి సంజయ్ని గెలిపించడం, ఇప్పటికి కరీంనగర్ లో అభ్యర్థినే ప్రకటించలేదు వీళ్ళు. ఈరోజు సికింద్రాబాద్ లో పెట్టినటువంటి అభ్యర్థి, కిషన్ రెడ్డి గారి మీద పెట్టిన అభ్యర్థి ఇప్పటికీ అడుగు బయట పెట్టి ప్రచారం చేసుకోలే. అదే విధంగా నిజామాబాద్ లో ఆ జిల్లా నాయకుడే కాదు, జీవన్ రెడ్డి గారు మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నాయకుడు, ఇక్కడ నుండి తీసుకుపోయి అక్కడ పెట్టిండు. ఎవరు ఆడుతున్నారండి బీజేపీతో కొల్యూస్ రాజకీయాలు? ఈరోజు రేవంత్ రెడ్డి ఆడుతా ఉండు. ఓకే కోటేశ్వర గారు,
ఇక్కడ చూస్తున్నాము ఒకటేమో రేవంత్ రెడ్డి గారేమో డమ్మీ అభ్యర్థుల్ని వాళ్ళు పెట్టారు, అందుకని చెప్పేసి అభ్యర్థుల ప్రచారం కూడా వెళ్ళటం లేదు. బీజేపీ కోసం పనిచేస్తుంది బీఆర్ఎస్, దానికోసం పార్టీని పణంగా పెట్టారు. కూతురు కవిత ఈ 2 కేసుల్లో సిబిఐ ఈడీ రెండు కూడా అరెస్ట్ చేసిన సందర్భంలో ఇక ఇప్పుడప్పుడే బెయిల్ వచ్చే పరిస్థితి కనపడటం లేదు కాబట్టి కేంద్రానికి సాగిలపడాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఆయన అంటారు. ఇప్పుడేమో బీజేపీ ప్రతినిధి బీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడటం వాళ్ళు డమ్మీ అభ్యర్థులను పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు అని అంటారు. ఏంటి సార్ ఇది? అంటే తెలంగాణ సమాజాన్ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెట్టడానికి ఇటువంటి ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే దీని వెనకాల ఇంకా వేరే కోణమేనా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకి ముందు ప్రధానమంత్రి గారు స్వయంగా కేసీఆర్ తనని కలిసినప్పుడు తన కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తాను, మీ ఆశీర్వాదం కావాలని చెప్పేసి అడిగినట్టుగా ఆయనే స్వయంగా చెప్పాడు కదా. అందువలన ముఖ్యమంత్రి గతంలో మరి ఆయన కలిసినప్పుడు అవే చెప్పాడా, ఇంకా ఏమన్నా చెప్పాడా అనేటువంటిది వాళ్ళు చెప్పాలి. రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏం పరిష్కరించాలి, లేకపోతే ఇంకోటి ఏమిటి, దాని గురించి నరేంద్ర మోడీ గారేం చెప్పలేదు. చెప్పింది ఇది, నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారు, మీ ఆశీర్వాదం కావాలని. అందువలన అటువంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఇవాళ గుండెలు బాదుకోవడం అనేటువంటిది సరే, అది రాజకీయ పార్టీగా వాళ్ళు ఉంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ తొందరపాటు, లేకపోతే అది చేయలేదు ఇది చేయలేదు. ఎస్, చెప్పిన మాట వాస్తవం, అలా చెప్పు ఉండాల్సింది కాదు నా అభిప్రాయం ప్రకారం. ఎందుకు అంటే ఆ రోజు ఎన్నికల కోసం చెప్పారు. అట్లా అనుకున్నట్లయితే మరి బీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఏమైనప్పటికీ నా అభిప్రాయం ఏంటంటే ఇంతవరకు పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కార్కి అవకాశం రాలేదు. అటు కేంద్రంలోనూ ఇటు అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు 1-2 రాష్ట్రాల్లో చెప్పారు, అత్యధిక రాష్ట్రాల్లో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టారు. అందువలన ఈ చేసినటువంటి వాగ్దానాలు లేదా వాటికి సంబంధించినటువంటి కేటాయింపులు, వీటన్నిటికీ అవసరమైనటువంటి నిధుల సమీకరణ, లేకపోతే మొబిలైజేషను లేదా ప్రాధాన్యతలు నిర్వహించుకోవడానికి బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు అయినా కానీ ప్రతిపక్షాలు వ్యవధి ఇవ్వాలనేటువంటిది నా అభిప్రాయం. మేము ఇవ్వం, వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము డిమాండ్ చేస్తామంటే దానికి అది వాళ్ళ అభిప్రాయం, దాన్ని కాదని. అందుకని ఏదైనా ఒక నిర్దిష్టమైన లేదా ఒక తర్కబద్ధమైన విమర్శ చేయడానికి కూడా ఒక మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు అయినా అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాత ఆ బడ్జెట్ యొక్క తీరుతెన్నులు చూసిన తర్వాత ఏ పార్టీ అయినా విమర్శించడానికి వాళ్ళకి రైట్ ఉన్నది. ఇప్పుడు లేదని కాదు. ఎందుకు అంటే మినిమం కనీస టైం అది ఎవరికైనా కానీ. ఇవాళ పత్రికల్లో కొన్ని వార్తలు వచ్చాయి. ఏమిటి అంటే పశ్చిమాసియాలో జరిగినటువంటి పరిణామాలతోటి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ లో ఎరువులు లేదా వీటన్నిటికీ దిగుమతికి చేసుకోవడానికి వేసినటువంటి అంచనాలన్నీ తలకిందులు కాబోతున్నాయి. దాన్ని ఏం చేయబోతారు ఏమిటి అనేటువంటి ప్రశ్న ముందుకు వచ్చిందనేటువంటిది ఇవాళ పత్రికల్లో జరుగుతున్నటువంటి చర్చ. అందువలన రేవంత్ రెడ్డి సర్కారు లేదా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలను నిలదీయాల్సిందే, ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు వెనక ముందు చూసుకొని చెప్పుండాల్సింది. అటువంటిది ఏమీ లేకుండా వాగ్దానాలు చేశాడు. అందుకని కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టారు, జూన్ లో ప్రవేశపెడతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత. అప్పుడు పూర్తి స్థాయిలో విమర్శలకు దిగితే అర్థం ఉంది. అలా కాకుండా మీరు December 9 అన్నారు కదా, ఓకే అని ఉండాల్సింది కాదు అన్నారు కనుక ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధులే దానికి సమాధానం చెప్పుకుంటున్నారు. అది కాదు ఇది కాదని ఆయనే చెప్పాడు. నేను అన్నాను, చేయలేకపోయాను, అందుకని August 15 నాటికి రుణాలను రద్దు చేస్తానని చెప్పేసి మళ్ళీ చెప్పారు. ఈ ఫుల్ ప్లేజ్డ్ బడ్జెట్ దృష్టిలో పెట్టుకునే ఈ ఫుల్ ప్లేజ్డ్ బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని August 15 అనే ఒక డేట్ ఇవ్వడం, రీసెంట్ గా మాట్లాడటం, రేవంత్ రెడ్డిని మాట్లాడటం జరిగిందంటారా? అయి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికి ఇప్పుడు మొత్తం వనరులన్నీ సమీకరించుకోవాలి, లేదా ఇప్పుడున్నటువంటి ప్రాధాన్యతలు ఇవన్నీ చూసుకున్న తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మరి జూన్ లో కదా బడ్జెట్ ప్రవేశపెట్టేది. ఆ ప్రవేశపెట్టిన తర్వాత ఆ ప్రవేశపెట్టేటప్పుడే ఆ ధోరణి, మనకి ఒక సామెత ఉంది కదా తెలుగులో, కాపురం చేసే కళ ఎప్పుడు తెలుస్తుందంటే కాళ్ళగోళ్ళ దగ్గరే తెలుస్తుంది కాపురం చేసే కళ అన్నట్టుగా
ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ ప్రభుత్వ ప్రాధాన్యతలైనా కానీ మనకు ఒక దిశని చూపిస్తాయి. అందువల్ల అప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేసినా లేకపోతే విమర్శించినా ఇంకోటి చేసినా అది జనం కూడా అర్థం చేసుకుంటారు. లేకపోయేట్లయితే లోక్సభ ఎన్నికల కోసమే ఈ అడావుడంతా చేస్తున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. సుజాత గారు చెప్పండి. కోటేశ్వర గారు చెప్పింది మీరు విన్నారా? ఒక 2 పాయింట్స్ నేను ఆయన రీట్రేట్ చేస్తాను. ఒకటి, మీరు కొన్ని హామీలు ఇచ్చారు, ఒక నిమిషం, కొన్ని డెడ్ లైన్స్ పెట్టారు, వాటిలో కొన్ని అమలు చేశారు, కొన్ని ఆగస్టు 15 అని చెప్పి చెప్తున్నారు. ఈ లోపలనే మీకు ఆబ్వియస్గా పొలిటికల్ కౌంటర్స్ పడతాయి. బీజేపీ వాళ్ళు అయితే కనుక ఏ సంవత్సరం ఆగస్టు 15 కూడా చెబితే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు అరవింద్ గారు అక్కడ బీజేపీ నుంచి. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు అయితే కుదరదు, మీరు ఇచ్చినటువంటి హామీలు డెడ్ లైన్స్ అయిపోయినాయి కాబట్టి ప్రజలు ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, దాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభ స్థానాల రూపంలో జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. కోటేశ్వరరావు గారు లాంటి అనలిస్టులు కూడా చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దీని మీద అధికారంలో ఉంది, అలాగే ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి దాని మీద ప్రశ్నించి తీరాల్సింది, దాంట్లో క్వశ్చన్ లేదు. కాకపోతే కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఇప్పుడంతా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే కాబట్టి ఫుల్ పేజ్డ్ బడ్జెట్ తర్వాత, కానీ మీ ముందు ఒక సవాల్ ఉంది. మీరు కామన్ మ్యాన్కి దీన్ని ఏ విధంగా ఆ దృష్టిలో తీసుకెళ్ళగలరు? అంటే ఇక్కడ బడ్జెట్ ఎలకేషన్స్ ఇవన్నీ కూడా సామాన్యుడి ఆ యాంగిల్లో అక్కడ దాకా ఆలోచించరు. సామాన్యుడు ఆలోచించేది హామీలు ఇచ్చినవి తీర్చారా లేదా, దానికి ఎంత టైం పట్టింది, సరే ఎంత ఎక్కువ టైం తీసుకుంటున్నారు, ఈ లోపలనే మీకు ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ రూపంలో మీకు ఒక పరీక్ష ఎదురు కాబోతుంది. హౌ యూ గోనా ఫేస్ ఇట్? నేను దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను మహబూబ్ నగర్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తున్నాను. ఒక రోజు మహబూబ్ నగర్ లో సభ జరిగింది మా వంశీ చందర్ రెడ్డిది. అక్కడ నేను కొంతమంది కింద కామన్ మ్యాన్ ఉంటారు కదా, వాళ్ళతో ప్రశ్నించాను. రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభలో వెళ్ళిన తర్వాత నేను బయటకు వచ్చి కాస్త చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి నేను కొంతమందితో క్యాజువల్ గా మాట్లాడడం జరిగింది. పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. నేను ఒక లీడర్ గా కాదు, క్యాజువల్ ఉమెన్ గా వెళ్ళి మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారు తెలుసండి, అసలు మాకు ₹1 ఇవ్వకున్నా పర్వాలేదు, ఈ ప్రభుత్వం పడిపోవాలని చూసాం మేము, మాకు లాభం జరగకున్నా పర్లేదు, మాకు నష్టాలు జరగొద్దు అనేది కోరుకున్నాం మేము, అందుకే ఈ ప్రభుత్వాన్ని మేము ఒక 100 మంది దగ్గరికి వెళ్ళి అడిగానండి. అసలు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గురించి అయినా సరే, ప్రభుత్వం గురించి అయినా సరే అలాగే మాట్లాడారు కామన్ మ్యాన్. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే 10 ఏళ్ళ అవకాశం ఇచ్చాము, వీళ్ళు ఏం ఒలగబెట్టిండ్రు, ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు, దేశానికి కూడా 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినాము, వాళ్ళేమో ఒరగబెట్టిండ్రు ఈ దేశంలో. అఫ్ కోర్స్ మేము ఇస్తాము 100 రోజుల్లో కొన్ని అమలు చేసాం. ఆ అమలు చేసినవి కూడా ఎలా ఉన్నాయి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మామూలు విషయం కాదు. ఈ రోజు 30 కోట్ల మంది బస్సు ప్రయాణం చేశారు అంటే 1200 కోట్లకు పైగా ఈ రోజు ఆర్టీసీకి లాభాన్ని చేకూర్చగలిగినాం. అది కూడా ఒక వంతుకు ప్రభుత్వం ఆర్టీసీకి లాభం కలిగించింది అని అనుకోవాలి. అలాగే 200 యూనిట్ల కరెంటు ఉచితం, అలాగే 500 రూపాయలకే గ్యాసు, అలాగే మరి 35,000 ఉద్యోగాల్ని భర్తీ చేస్తూ అకామిడేట్ చేయడము, అలాగే కొత్త ఉద్యోగాల కోసం 15,000 మంది డిఎస్సి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం, అలాగే మరి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంపడం, అలాగే ఇందిరమ్మ ఇండ్ల కోసం అలాకాట్ చేయడం, 3,500 ఇండ్లని ప్రతి నియోజకవర్గంలో అలాకాట్ చేస్తూ 4,50,000 ఇండ్లు తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి ఆదేశాలు ఇవ్వడం, ఆ జీవోను కూడా పాస్ చేయడం జరిగింది. సమయం కొంత కావాలి, చెప్పిన సమయానికి మేము చేయలేకపోయాం. రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న క్లియర్ గా చెప్పారు, 15 ఆగస్టు అంటే వీళ్ళన్నట్టు సంవత్సరము 10 సంవత్సరాలు కేసీఆర్ లాగా అదిగో 3 ఎకరాలు, ఇదిగో ఇంటికో ఉద్యోగం, మోదీ అదిగో 2 కోట్ల ఉద్యోగాలు, లేకపోతే జన్ధన్ కి ఖాతా లాగా కాంగ్రెస్ పని ఎన్నడూ కూడా చెయ్యదు, చెయ్యలేదు, చెయ్యబోదు కూడా. ఈ రోజు చూస్తున్నారు కదా, గింజ కొంటోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు వీళ్ళు గతంలో ఒక్క బస్తాకి వీళ్ళు మిల్లర్లతో కుమ్మక్కయ్యి 7 నుంచి 8 కేజీల గల్లంతు చేసినటువంటి వీళ్ళు ఈ రోజు 1 కేజీ కూడా ఎక్కడి నుంచి, రైతు నుంచి ఎక్కడైనా క్వశ్చన్ వస్తుందా? మాకు తూకంలో ఈ రోజు దోపిడీ జరుగుతుంది అని ఎక్కడి నుంచి అని ఒక ప్రశ్న వస్తుందా? మేము రైతులకి డైరెక్ట్ గా అది లాభం చేకూరుస్తున్నాం. 5 కిలోలు 6 కిలోలు అని అంటే
మామూలు విషయం కాదు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటని ఒకే ఒక నిమిషంలో 5-6 కేజీలు ఒక్క క్వింటాలకి కొట్టేస్తుంటే ఎంత నష్టపోయినటువంటి రైతులు ఈ రోజు ఆనందంగా లేరా? రైతు కళ్ళల్లో చూడండి, మేము పెన్షన్ వేయలేదా, రైతు బంధు వేయలేదా, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఈ రోజు మేము వేస్తాం, డెఫినెట్ గా ఇస్తాం. వీళ్ళలాగా మేము చెప్పి ఆకాశంలో చుక్కల్ని చూపించలేదు. గతంలో 72,000 కోట్ల రూపాయలని ఏకకాల రుణమాఫీ చేసింది కాంగ్రెస్. ఈ రోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఏం చేశారండి నాకు చెప్పండి? ఇప్పటి వరకు రైతుల ఆదాయాన్ని డబల్ రెట్టింపు చేస్తామన్నారు. ఏం చేసిందండి చెప్పండి? ఎంఎస్పీ ధర తీసుకొని వస్తామన్నారు 2014లో అధికారం వచ్చినాం. ఇప్పటిదాకా ఎంఎస్పీ ధర తీసుకొని వచ్చారా వీళ్ళు? చెప్పండి నాకు. 250 రూపాయలు మేము ఆ రోజు ఇచ్చాం రైతులకి, ఇది ఇచ్చాం పెన్షన్. ఇప్పటిదాకా కాంగ్రెస్ లో ఇచ్చినటువంటి 250 రూపాయలు ఉంది. ఇప్పటిదాకా వాళ్ళు కేంద్రంలో ఏమైనా చేసినారా చెప్పండి? ఇవన్నీ మూట కట్టుకున్న పాపాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. కాంగ్రెస్ వచ్చి 120 రోజులు కాకపోయినా కాంగ్రెస్ మీద పొద్దున్న అంటే వీళ్ళు ఓడిపోతున్నామనే భయంతో ఏవో ఒకటి మాట్లాడతారు. ఈ కిషన్ రెడ్డి సంవత్సరం దగ్గర అవుతుంది అధ్యక్షుడై, ఒక్క విషయంలో కూడా ధర్నాలు దీక్షలు చేసిన పాపాని పోలేదు. కానీ ఈ రోజు ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయనకు రైతులు గుర్తొచ్చింది. దేశం నడిబొడ్డు మీద 800 మంది రైతులు 16 నెలలు దీక్ష చేస్తే 4 నల్ల చట్టాలను తీసుకొని వచ్చి చివరిగా ప్రధానమంత్రి వచ్చి క్షమాపణ అడిగే దరిద్రానికి దాపురిచ్చింది మన దేశం. ఈ రోజు వచ్చి రైతుల మీద సానుభూతి, రైతుల పక్షాన వీళ్ళు మాట్లాడతారు. రైతుల గురించి వీళ్ళు మాట్లాడితే ఈ రోజు తెలంగాణ ప్రజలు హర్షించే విధంగా ఉందా? రైతులు హ్యాపీగా ఉన్నారు. రైతులకు తెలుసు మేము ఇస్తామన్న విషయం. మేము ఇస్తాం 15,000 రూపాయలు బరబ్బర్. నెక్స్ట్ వచ్చే పంటకి మేము బరబ్బర్ 15,000 రూపాయలు ఇస్తాం. ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు పూర్తిగా 64 లక్షల రైతులకి, 64 లక్షలే అనుకుంటాను, రైతులకి పూర్తిగా రుణమాఫీ చేయబోతున్నాం ఆగస్టు లోపల అని రేవంత్ రెడ్డి గారు. వీళ్ళకి మంటతో ఎక్కడ అనంటే చెయ్యరు అనుకున్నాము, చేసేస్తున్నారు వీళ్ళు, అన్ని చేసేస్తున్నారు. ఇక మళ్ళీ అడగడానికి ఏం లేవు. కానీ ఇప్పటి నుంచే లొల్లి షురూ చేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత రావాలి. వ్యతిరేకత వస్తే మాకు 4 ఓట్లు రాల్తాయేమో అనే ఒక కుళ్ళుబుద్ధితో వచ్చారు తప్పించి వీళ్ళకి చేసేది ప్రజల మీద ప్రేమ ఎక్కడైనా గాలిపోయిందండి. రాష్ట్రాన్ని ధరణి పేరు మీద లక్షల ఎకరాలు దోపిడీ చేసి ఈ రోజు రైతులకు ఆగమాగం చేసి 1 గుంట 2 గుంటలు ఉన్న రైతులను కూడా ధరణిలో పేర్లు రాకుండా చేసి ఆగమాగం రాష్ట్రం మొత్తం లక్షల ఎకరాలు ఆగమాగం చేసి ఈ రోజు వచ్చి రైతుల మీద వల్లమాల ప్రేమ వీళ్ళకి పుట్టింది. ఇక మేము వినాలే, వీళ్ళు చూద్దాం చెప్తారు, ప్రజలు నమ్ముతారు. ఈ రోజు దరిద్రం పోయిందిరా దేవుడా, లక్షల ఎకరాలు అంటే ఒక్కొక్కళ్ళు పెద్దలు సంపాదించినాదో వాళ్ళ కష్టంతోనో సంపాదించుకున్నటువంటి భూముల్ని సాగు చేసుకుంటుంటే వాడు రైతు సాగు చేసుకుంటూనే ఉంటాడు. ధరణిలో వాళ్ళ భూములు మాయమైపోతాయి. హరిప్రసాద్ గారు సుదీర్ఘంగా మాట్లాడారు. సుజాత గారు నంబర్స్తో సహా చెప్పారు, ఏం చేశామో ఏం చేయలేదో చెప్పారు. మీ ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి ఈ లోపల. హరిప్రసాద్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది. లేదు ఉన్నారు, ఆడియో ప్రాబ్లం. సార్ మీది మ్యూట్లో పడింది, ఒకసారి చెక్ చేయండి. లేదండి, ఓకే రైట్, ఇప్పుడు ఓకే. సుజాత అక్క గారు మన మీటింగ్ కాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఉంది మన పరిపాలన అని అడిగింది. కానీ అట్లా కాదు అక్క అడగాల్సింది, రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి. ఈ రోజు రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో, పంటలు ఎండిపోయి ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో, నీళ్ళందాక ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి అడగండి. ఈ రోజు 100 ఎకరాలు ఎండిపోయి ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులు. ఈ రోజు కాలువల పంట నీళ్ళు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు మీరు ఏ నాయకుడైనా బొట్టును ఒడిసి పట్టుకుని పొలాలకు మళ్లించాల్సింది పోయి 34 టీఎంసీల నీళ్లు కిందికి వదిలినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఈ రోజు అదే నీళ్లు పంటలకు ఇచ్చి ఉంటే ఈ రోజు పంటలన్నీ కూడా పండి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ రోజు చిన్న కాళేశ్వరం సాకును చూపి దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని రిపేర్ చేయకుండా నీళ్ళన్నీ కూడా కిందికి వదిలి రైతులను ఇబ్బంది పెడుతున్నారండి. ఈ రోజు 5 ఎకరాలు దాటినటువంటి వాళ్ళకి ఇంతవరకు దాకా రైతు బందే పడలేదు. ఈ రోజు 500 రూపాయలు మేము పంటకు డిసెంబర్ 9 నుంచి మేము అందరం కూడా ఇస్తామని చెప్పిన 500 రూపాయలు బోనస్ కల్పిస్తాం. ఎక్కడిచ్చిందండి? రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది, రైతుల పక్షాన పోరాడుతుంది. మేము ఏ విధంగా అయితే కేసీఆర్ గారు రైతుల పక్షాన పోరాడడానికి బయటకు వచ్చిండ్రో వీళ్ళ కాళ్ళ కింద భూమి కదులుతా ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలలో ఏం జరిగిపోతుందా అని. అందుకే ఈ రోజు ముఖ్యమంత్రి గారు అక్కసు వెళ్ళగక్కుతున్నారు టీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద.
ఈరోజు కేసీఆర్ గారు రైతులను పరామర్శించడం, ఈ రోజు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగనీయలేండి. రైతులకు సమయానికి నీళ్లు, వాళ్ళకు పెట్టుబడి సాయం, వాళ్ళకు కావలసినటువంటి అన్ని వసతులు రైతులకు కల్పించిండు. కరెంటు విషయంలో కానీ వారు ఎక్కడ కూడా రైతులు కరెంటు విషయంలో ఇబ్బంది పడలే. ఈరోజు ఏ రైతు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిండు చెప్పండి? వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఉంది, ఏ విధంగా మంచిగానే ఉంది. అసెంబ్లీ ఫలితాలు చూస్తే అలా కనపడటం లేదు. మీకు సీట్లు మొత్తం మీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది రూరల్ ఏరియాస్లోనే. ఎక్కడైతే ఊళ్ళలో ఉంటారో అక్కడి నుంచే మీకు వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఇంకా కొద్దో గొప్ప జిహెచ్ఎంసీ హైదరాబాద్ చుట్టుపక్కలే కాస్త మీ పార్టీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది. కాబట్టి రైతులకు మీరు కనుక మేలు చేసి ఉంటే కనుక మీకు ఫలితాలు ఆ రకంగా ఎందుకు వస్తాయి? దానికి సమాధానం చెప్పాలి కదా మీరు. సురేష్ గారు, రైతులకు వీళ్ళు ఇచ్చినటువంటి అబద్ధపు ప్రచారం నమ్మిండ్రు. ఏం చెప్తాం? 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే అయిపోతుంది అని చెప్పిండ్రు. డిసెంబర్ 9 నాడే మీకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీకు ఎకరానికి 500 రూపాయలు బోనస్ కల్పిస్తామని చెప్పిండ్రు. 15,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తాం డిసెంబర్ 9 నాడు. ఇప్పుడు తెచ్చుకోకండి, డిసెంబర్ 9 నాడు మీకు 15,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్తే నమ్మిండ్రు కాబట్టి ఇప్పుడు కోసపడుతున్నారు రైతులు. అందుకే వీళ్ళని కాంగ్రెస్ పార్టీ నమ్మిండ్రు కాబట్టి కోసపడుతున్నారు. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో తిరగండి, మీకు తెలుస్తుంది. ఎన్నికలు వచ్చినాయి కదా, ఇప్పుడు ఒకసారి గ్రామాలలో తిరగండి, రైతుల పొలాల బాట పట్టండి, మీకు తెలుస్తుంది రైతుల కష్టాలు ఏందో. పాపం నీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నట్టున్నారు బీఆర్ఎస్ ని కాపాడడానికి. అక్కయ్య మీకు కూడా ఏం రాలే, మీరు కూడా ఏడ్చిన చూసిందండి, మీరు కూడా ఏడ్చింది చూసినా నేను. కాంగ్రెస్ లో బాధపడ్డాం, మీకు అక్కయ్యకు ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అని. కాంగ్రెస్ పార్టీలో మా సుజాతకు అన్యాయం జరుగుతుందని మేము కూడా బాధపడ్డాం. సుజాత గారు చూసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ చూసుకుంటారు. బీఆర్ఎస్ హరిప్రసాద్ గారికి ఎందుకులేండి అంత కన్సర్న్. ముందు మీ పార్టీ సంగతి, మీ సంగతి చూడండి. ఎందుకంటే సురేష్ గారు, మా పార్టీ గెలుపు ఓటములు అనేది కామన్ అండి. ఇవాళ అధికారంలో వాళ్ళు ఉన్నారు, రేపు మళ్ళీ నేనేమంటున్నానంటే ఇక్కడే నేను వ్యంగ్యంగా మాట్లాడలేదు. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు ఉండి మీకు ఇంకో ఛాన్స్ దొరికింది. కనీసం ఒక 6 నెలల ముందు రావడం మూలంగా ప్రజల నాడి బాగా తెలిసింది కాబట్టి కనీసం పార్లమెంట్ ఎలక్షన్స్ ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి ప్రభుత్వాలు ఉంటాయా, కూలిపోతాయా, ఎవడే పార్టీలోకి వెళ్ళిపోతాడు, ముఖ్యమంత్రి వేరే పార్టీ, ఇవన్నీ కాకుండా మనకి ఎందుకని ఎంత వ్యతిరేకత వచ్చిందనే దాని మీద దృష్టి పెడితే మీ పార్టీకి మీకు శ్రేయస్కరం ఉంది. పక్కన పెడదాం. ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను సార్. మనకి టైం ఎక్కువ లేదు. బీజేపీ నుంచి కళ్యాణి గారు జాయిన్ అయ్యారు. వారు 5 సంవత్సరాలు పరిపాలన చేయాలనే కోరుకుంటారు, కానీ వారు పక్కనుండే నాయకులే చేయలేరండి. ఆ నల్గొండకు సంబంధించిన మళ్ళా వాళ్ళు చూసుకుంటారులేండి బాబు, చూసుకుంటారు. ఒకవేళ కాదు బట్టి విక్రమార్క గారిని ఢిల్లీ తీసుకెళ్తేనేమో ఒకటి, తీసుకెళ్ళకపోతే ఇంకొకటి. చూస్తున్నారు ఇంకా సరిపోతలేదా? మీరు ఇంతగానో గెలుపుకున్నా కూడా ఇట్లా అవుతుందని ఇంకా గెలుపుడేనా మీకు? మిమ్మల్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాను అక్కయ్య, మీరు చూడండి. సరే ఓకే హరిప్రసాద్ గారు మీకు చాలా కన్సర్న్ ఉన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ. కాదు, మేము బతుకున్నన్ని రోజులు కాంగ్రెస్ లోనే ఉంటాం. 10 ఏళ్ళు ప్రతిపక్షాల్లో కష్ట నష్టాలు ఓర్చుకున్న వాళ్ళం, అధికారంలో ఉన్నప్పుడు వదిలిపోయినా ఏమైనా మాకేమన్నా కొత్తగా నావన్నీ. ఓకే హరిప్రసాద్ గారు మీకు చాలా కన్సర్న్ ఉన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. అసలు ఇప్పుడే సుజాత గారు ఉన్నారు, ఏదో ఒకళ్ళిద్దరు ఉన్నారు, కానీ మీ కన్సర్న్ ఎక్కువ కాంగ్రెస్ పార్టీ మీద కనపడుతుంది. అది కూడా కొద్దిగా చూసుకోవాలి. రైట్, జస్ట్ ఇన్ లైట్ విన్ అనమాట. రైట్, కళ్యాణి గారు బీజేపీ నుంచి కళ్యాణి గారు జాయిన్. కళ్యాణి గారు వినపడుతుందా? వినపడుతుందండి. కళ్యాణి గారు, అరవింద్ గారు కానీ మీ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ లక్ష్మణ్ గారు కానీ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అరవింద్ గారు మాట్లాడేది ఏంటంటే, ఒక పక్కనేమో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారేమో లేదు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోతాడు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు గెలిచిన ఎంపీలు తీసుకోవాలంటే, మీ బీజేపీ వాళ్ళేమో లేదు ఒక 20 నుంచి 25 మంది కాంగ్రెస్లో ఎమ్మెల్యేలను పట్టుకొని ఈయన బీఆర్ఎస్లో జాయిన్ అవుతాడని చెప్పేసి. ఇప్పుడు అసలు ఈ రకమైనటువంటి ఒకళ్ళకి బీ పార్టీ అని చెప్పేసి చెప్పడానికి ఎలా చూడాలి? అసలు మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి, జై శ్రీరామ్. ముఖ్యంగా ఇది రాజకీయ విమర్శలు అనేవి సర్వసాధారణం అండి. ఎక్కడైనా ఎవరికైనా ఏ పార్టీ గురించి అయినా ఇటైనా అటైనా మాట్లాడొచ్చు. కానీ కేటీఆర్ గారు ఏదో అంటారు చూసారా, భయం లేని కోడి బజార్లో గుడ్డు పెడతదని ఒకప్పుడు కేసీఆర్ గారు అనేవారు ఈ డైలాగ్. ఆ డైలాగ్ ఇప్పుడు ఆయన
ఈయన దూకేస్తారు, ఈయన వెళ్ళిపోతారు, సాక్షాత్ ముఖ్యమంత్రి వెళ్ళిపోతారు అన్నట్టు కామెంట్ చేసింది అయితే నేను అనుకుంటున్నాను ఆయనకు అధికారం ఉన్నప్పుడు ఆయన ఎందుకంటే ప్రక్క పార్టీలోకి వెళ్ళాలనుకుంటారు. ఎంపీలో తీసుకుంటే మాత్రం ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయి పక్క పార్టీలో జాయిన్ అయిపోతే రాజు వెళ్ళి బంట వాళ్ళు అనుకోరు కదా, ఎక్కడ అవరు కదా. ఇప్పుడు ఆయన 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 పరిపాలన చేస్తున్నాడు, ఆ పరిపాలన సవ్యంగా చేయాలనుకుందాం. ఇప్పుడు ఆయన అడుగుతున్నారు ఇంకా మొన్న ఇస్తామన్నారండి అని. మొన్నే వచ్చారు అధికారంలోకి, కొంచెం చేయనివ్వండి, అధికారం విమర్శిద్దాం, చేయాల్సిన తప్పులు చేస్తే విమర్శిద్దాం, పట్టుకుందాం. కానీ ఇంకా సమయం ఇంకా ఇవ్వకుండానే మనం అప్పుడే మొదలు పెట్టేద్దాము అంటే అది కష్టం. ఇంకోటి ఏంటంటే ఆయన ఎందుకు వెళ్ళిపోతారు చెప్పండి, ఎంపీలుగా మారిపోయి వెళ్ళరు. అలాగే ధర్మపురి అరవింద్ గారు అన్నారు అంటే వాళ్ళు అన్నారు కాబట్టి మేబీ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ వైపు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయేమో, టిఆర్ఎస్ కి పరగా ఉన్నారేమో అని ఈయన వేసి ఉంటారు కౌంటర్. బట్ ఇది ఏది జరగదండి, ఆయన కాంగ్రెస్ లో ఉండి పరిపాలన చేస్తారు, అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ బయట నుంచి వచ్చేవన్నీ నిజాలే అనుకొని మనం పట్టుకుంటే కుదరదు. బట్ పనులు చేయనివ్వండి, పనులు చేయకపోతే విమర్శించండి, అది నేను చెప్పేది ఎవరికైనా, ఏ పార్టీ అయినా. మొన్న అదృష్టం బాగుండి కాంగ్రెస్ గెలిచేసింది, లేకపోతే బీజేపీ ఖచ్చితంగా చాలా సీట్లు కొట్టాల్సిన పార్టీ. మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో. ఖచ్చితంగా అదృష్టం బాగుంది, రేవంత్ రెడ్డి గారికి దశ బాగుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, ఇది క్లియర్. నేనైతే అదే స్టేట్మెంట్ ఇస్తా. ఖచ్చితంగా ఆయన టైం బాగుంది, ఏదో రాజకీయాలు అంటారు చూసారా, అవేవో బాగున్నాయి చాలా, కాబట్టి ఇమీడియట్ గా ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. మీరు అన్నట్టుగా పల్లెల్లో టిఆర్ఎస్ కి ఒకవేళ బీఆర్ఎస్ కి ఏమైనా పల్లెల్లో మంచిగా ఉండుంటే, ఆయన భగీరథుడిగా పూజించుంటే, ఆయన రైతు బంధుగా పూజించుంటే ఈ పాటికి ఆయన గద్దెను ఎక్కించేవారు. ఆయన బీజేపీ వాళ్ళకి కాదు ప్రజల తీర్పు కన్నా రాశి ఫలాల మీద బాగా నమ్మకం ఎక్కువ అనుకుంటా. అయితే మరి మోదీ గారికి కూడా రాశి ఫలాలు బాగా తిరుగుతున్నాయి అని చెప్పేసి మీకు నమ్మకం, అంతే తప్ప ప్రజల్లో ఆయనకి ఎటువంటి ఆదరణ లేదనమాట. సెంట్రల్ బీజేపీ వస్తుందండి, 400 సీట్లు కొట్టేస్తాం కన్ఫర్మ్ గా. అదే నేనేం మిమ్మల్ని కాదంటలా, అంటే ఆయన రాశి ఫలాలు బాగున్నాయి తప్ప ప్రజల్లో పెద్ద ఆదరణతో సంబంధం లేదు, ప్రజలు కాదు ఓట్లేసేది అని చెప్పేసి ఏమన్నా భావన ఉందా మీకు? అలా ఏం లేదండి, కొంత ఇంత చిన్న ఆవగించేంత ఏమంటారు లక్ కూడా ఫేవర్ చేయాలంటారు కదా, ఆ లక్ ఫేవర్ చేస్తుంది అన్న. ఆయన టైము ఆయన బాగాలేదు అని కాదు, దాని అర్థం ఏంటంటే చిన్న ఆవగించేంత మనకి లక్ ఫేవర్ చేస్తేనే ఇలాంటివన్నీ జరుగుతాయి. లేకపోతే 20 నుంచి 30 సీట్లు వస్తాయి, 30 సీట్ల పైన కొడతారు బీజేపీ అని వచ్చిన సర్వే సడన్ గా ఏం జరిగింది అంటే ఇటువైపు బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత, ఈ బీజేపీలో కొన్ని మార్పులు చేర్పుల వల్ల కాంగ్రెస్ కి కొంచెం ప్లస్ అయిపోయింది, సడన్ గా పెరిగింది. మార్పులు చేర్పులు ఢిల్లీలో ఎందుకు జరిగినాయి అనుకుంటున్నారు అంటే, అప్పటి వరకు కాస్త బీజేపీకి బాగానే ఉంది అని అనుకుంటున్న సమయంలో మరి బండి సంజయ్ గారిని సడన్ గా మార్చేయటం, మీ లోపల కొంత ఇంటర్నల్ గా ఒక లాబింగ్ జరగటం. సార్ అది పరిస్థితుల ప్రభావం వల్ల ఏదైనా నిర్ణయం తీసుకుంటారండి, అది మనం మాట్లాడడానికి. ఇప్పుడు అయిపోయిందని గతం అయిపోయిందని తవ్వుకుంటే ఇప్పుడు రిజల్ట్ మారదు, ముఖ్యమంత్రి గారు మారిపోరు, ఇప్పుడు వెంటనే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో రాదు, మన కాంగ్రెస్ మీరు గ్రహించారు, మీరు రియలైజ్ అయ్యారు, కానీ బీఆర్ఎస్ ఇంకా రియలైజ్ కాలేకపోతుంది. చేసే పనులు చిత్తశుద్ధితో చేసి అదే మీరేమో రాశి ఫలాలు అంటారు, మీరేమో రాశి ఫలాలు అంటారు, వాళ్ళేమో ఏదో గ్రహ బలాలు అంటారు, కానీ అసలు ప్రజల బలం, ప్రజాబలం, ప్రజల యొక్క తీర్పు అంటే దాని అర్థం ఆవగింజంత ఎవరికైనా సురేష్ గారు మీకు రావాల్సింది నాకు వచ్చింది అంటే సడన్ గా మారింది అంటే దాని అర్థం ఏంటంటే మీకన్నా లక్ నాకు ఎక్కువ ఉందని దాని అర్థం. అది ఓకే రైట్. కళ్యాణ్ గారు ఏదేమైనా మీరు చివరిలో వచ్చినా గానీ ఉన్నది ఉన్నట్టు రియాలిటీని యాక్సెప్ట్ చేశారు. ఒక్క నిమిషం అలాగే ఉండండి, కోటేశ్వర గారు కంక్లూడ్ చేస్తారు. వీఆర్ ఇన్ ద లాస్ట్ మినిట్స్ ఆఫ్ ది డిబేట్. కళ్యాణ్ గారు అదృష్టము, లక్కు, లేకపోతే రాశి ఫలాలు ఇవన్నీ చెప్తున్నారు కనుక బహుశా బీజేపీని శని మింగేసింది అనేది బహుశా ఆమె అభిప్రాయం అయి ఉండొచ్చు. ఒకవేళ ఆ భాషలో కనుక చెప్పుకున్నట్లయితే ప్రభుత్వం మాదే రాబోతుంది కాబట్టి ముందు చిన్న చిన్న అడ్డంకులు జరుగుతాయి సార్, చిన్న అడ్డంకులు జరుగుతాయి. నెక్స్ట్ ప్రభుత్వం మాదే బాగుంది, మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు. ఎలాగో సెంట్రల్ మేము వస్తాం, ఇంకేంది సార్ టెన్షన్. శనే లేదు సార్, శని భగవాన్ ఎప్పుడు మంచి చేస్తాడు సార్, మంచి చేశాడు. శని చాలా మంచి గ్రహం అండి, మీకు తెలియదు, చాలా మంచి గ్రహం, నాకు ఇష్టం ఆయన. చాలా మంచి గ్రహం శని గ్రహం, మీరు ఆయన ఎప్పుడు అనకండి. తెలంగాణ బీజేపీలో శని గ్రహం ఏంటో మీరు ముందు పట్టుకోవాలి. మీరు ముందు ఎవరు, దానికి కారణం ఎవరు?
శనిగ్రహం లాగా కూర్చుంది. చూడాలి, మా దగ్గర లేవు సార్, మా దగ్గర లేవు. బీజేపీలోని కాంగ్రెస్ లోని గ్రహాలు ఉన్నాయేమో వాళ్ళని చూసుకోమని. మాకు అంతా బాగుంది, మాకంతా శుక్రుడు గురుడు గ్రహాలు ఇవన్నీ ఐ మీన్ పర్సనల్ గా నేనైతే కనుక బిలీవ్ చేయను. కానీ కాకపోతే గ్రహాలు అనేది అలాగే ఉంటారు, మన నాయకుల రూపంలోనే ఉంటారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్సే శనిలాగా తయారవుతుంది. అది గ్రహించాలేమో అంటున్నాను నేను, తెలంగాణ బీజేపీ వాళ్ళు. తెలంగాణ బీజేపీ ఇప్పుడు బానే ఉంది సార్. రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేర్పులు అన్నది అది అనుకోకుండా జరిగింది. అదే ఫేవర్ అయింది కదా, అదే ఫేవర్ అయింది. అదే మరి చిన్న చిన్న మార్పుల వల్లే ఆయనకి టైం బాగుంది, లక్ ఫేవర్ చేసింది అంటున్నాను నేను. సేమ్ ఒప్పుకుంటాను కదా. అదే గాని మనకి శని గ్రహం అని అనక్కర్లేదు, ఎవరిని అనుకోకర్లేదు. ఎందుకంటే మేము నెక్స్ట్ ఎలాగో ఫామ్ చేస్తాం, దానికి ఇది చిన్న అడ్డంకు, చిన్న నలక అంతే. ఓకే ఓకే రైట్. మెయిన్ కంక్లూడ్ చేసేయండి హరిప్రసాద్ గారు. ఐ మీన్ ఈచ్ ఆఫ్ యూ విల్ గెట్ 1 minute. హరిప్రసాద్ గారు ఏంటి ఇప్పుడు సెకండ్ పొజిషన్ కోసం ఐ మీన్ బీజేపీ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి అనుకోవాలా? లేదండి, ఇప్పుడు మన కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ కూడా బీజేపీ జనగా పో అని మేము ఏం అంటలేమండి. వాళ్ళ ఎంపీని అన్నాడు నిన్నగాక మొన్న. ఒకటి ఇంకొకటి వాళ్ళు అంటారు మంచిగా పనిచేసే వాళ్ళని మేమే ఎందుకు ఇబ్బంది పెడతామని. ఈ రోజు మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ గారు మంచిగా పనిచేయలేదండి. ఎందుకు వాళ్ళను గుంజి వాళ్ళ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కాంగ్రెస్ ను చీల్చి ఈ రోజు అక్కడ మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి చేసిందండి. ఏక్నాథ్ షిండే మన మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే మంచిగా పరిపాలన చేయట్లేదు. మంచిగా పరిపాలన చేసే ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి, ఏక్నాథ్ షిండే మంత్రి. ఆ పార్టీని చీల్చి అక్కడ ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి చేసింది వాళ్ళండి బీజేపీ కాదా? అజిత్ పవార్ ఈ రోజు నేషనల్ కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చి అక్కడ అజిత్ పవార్ ను ఉప ముఖ్యమంత్రి చేసింది వాళ్ళండి ఈ బీజేపీ కాదా? ఈ రోజు మా రాజస్థాన్ లో కూడా చూడండి సురేష్ గారు, అక్కడ అశోక్ గెహ్లోట్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే గెహ్లోట్ గారు కళ్యాణి గారు నేను ఇంటర్ఫియర్ కావట్లేదు, కానీ యాక్చువల్ గా బీజేపీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చేసినటువంటి అక్కడ హరిప్రసాద్ గారు ఉటంకిస్తున్నారు, అది వాస్తవం కూడా. ఓకే, కాబట్టి మీరేదో గ్రహ బలాలు బాగుండి మోదీ బలం బాగుండి అక్కడ ఎంపీ అరవింద్ మాట్లాడినటువంటి మాటలు, దానికి ఉదాహరణ అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటలు. దేశవ్యాప్తంగా చేస్తుంది, ఇక్కడ కూడా చేస్తుంది అదే పని అంటున్నాం మేము. వారి ఆలోచనతో వాళ్ళ లక్ష్యం బీజేపీ పార్టీది 2 లక్ష్యాలండి. సౌత్ ఇండియాలో వాళ్ళకు ఇక్కడ ఓట్లు పడాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను కూల్చాలనే ఆలోచన. ఇక్కడ కర్ణాటకలో డీకే శివకుమార్ ను చీల్చాలి, తెలంగాణలో రేవంత్ ను చీల్చాలి. అనేక ఇబ్బందులు పెడతారు. ఇప్పుడు వాళ్ళ ఒకటే నిదానం, నాయకులు ఉంటే బీజేపీలో ఉండాలి, లేకుండా వాళ్ళ జేబులో ఉండాలి. వాళ్ళ జేబులో లేనందరూ జైల్లో పెట్టాలి. ఇగో ఈ నిదానంతో బీజేపీ పనిచేస్తుంది. తప్పు లేకుండా వెళ్ళిపోయారా అండి? బీఆర్ఎస్ నుంచి తప్పు చేస్తారు కాబట్టి పెట్టారు. మరి అందరూ జైల్లో ఉండాలని మీరు ఇక్కడ మాట్లాడుతున్నారంటే జైల్లో పెట్టారు కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారా మీరు? ఆ విషయాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారంటే జైల్లో పెట్టారంటే ఆవిడ తప్పు చేస్తే శిక్ష ఎవరికైనా అనుభవించాలి కదా. అజిత్ పవార్ గారికి నోటీసులు ఇచ్చారు. మహారాష్ట్రలో అజిత్ పవార్ కి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చి లోపరుచుకుని వెంటనే ప్రభుత్వం పార్టీని చీల్చిండ్రు, ప్రభుత్వంలో చేర్చుకున్నారు, ఉప ముఖ్యమంత్రి చేసిండ్రు. కళ్యాణ్ గారు ఇది లెంతీ డిబేట్ అవుతుంది. దాంట్లో కనుక వెళితే హరిప్రసాద్ గారు దాన్ని అక్కడ వదిలేద్దాం. దాని అక్కడ ఈడీ సిబిఐలతో ఎటువంటి కేసుల్లో ఏ కేసుల్లో ఎవరెవరిని లోపలేస్తున్నారు, ఏ కేసులు ఎక్కడ ఆగిపోయినాయి, ఏ కేసులు ముందుకు సాగకుండా అలాగూ పెండింగ్ లో ఉన్నాయో మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ జోలికి వెళ్ళొద్దు, ఇంకా మనకు టైం ఎక్కువ లేదు. సుజాత గారు కంక్లూడ్ చేసేయండి, ఒక 1 minute ప్లీజ్. పాపం వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ దగ్గర రావాలని ఆశలు కలలు అంటున్నారు. అంటే వాళ్ళు అధికారం లేకుండా బతకలేరు అనేది మాత్రం అర్థమైపోయింది కదా. అంటే వాళ్ళు 10 ఏళ్ళు పాపాలు చేసిన వాళ్ళు 10 ఏళ్ళు ఉండొచ్చు, కానీ ప్రజల తీర్పిచ్చి గెలిపించినటువంటి నాయకులు మాత్రం పరిపాలన 10 ఏళ్ళు చేయరోదు. పూర్తిగా ఇచ్చినటువంటి 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చినటువంటి ప్రజల తీర్పుని గౌరవించేది లేదు. అసలు ఎందుకోసం ఇది వీళ్ళు ప్రభుత్వాన్ని కూల్చేయాలి, ఎందుకోసం ఇట్లాంటి మాటలు మాట్లాడాలి, వీళ్ళిద్దరికి ఎందుకు ఇట్లాంటి పిచ్చి పట్టిందో నాకు అర్థం కావట్లేదు. దేశంలో వాళ్ళు, రాష్ట్రంలో వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎన్ని రోజులు ఈ చెలామణి అవుతారు చెప్పండి. పాపం కళ్యాణి గారు అన్ని ఒప్పుకున్నారు, కానీ ఒక మాట మాత్రం చెప్పారు, 400 అబ్కీ బార్ 400 అన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ఛానల్లో, ప్రైవేట్ ఛానల్లో ఢిల్లీలో మాట్లాడుతూ చూసింది కదా మనము, 400 సీట్లు రావాలంటే పాకిస్తాన్ పోయి పోటీ చేయాలి అని చెప్పారు. సౌత్ ఇండియాలో 129 సీట్లు ఉన్నాయి. 129 సీట్లలో 10 సీట్లు కూడా రావు. మరి పోతే మిగతాయి 550 సీట్లలో 45 సీట్లలో 129 ఇక్కడి నుంచే 10 సీట్లు కూడా రాకపోతే దేశం మీద వీళ్ళకు ఉన్నటువంటి
భాగస్వామ్యం ఎంత, 400 సీట్లు ఏడికేలు వస్తాయి, ఏ లెక్క పొండి చెప్తున్నారు వీళ్ళు. 200 దాటి కొన్ని 1-2 సీట్లు వస్తే ఎక్కువ సగం డబల్ కి డబల్ చెప్పుకొని 100% ఎక్కువ చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు అంటే ఓన్లీ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ మీడియాతో ప్రచారం చేసుకొని గెలవాలనుకుంటున్న వీళ్ళు అసలు వాస్తవాల్లో ప్రజలు గమనిస్తున్నారు. 10 ఏళ్ల నుంచి కేంద్రంలో చేస్తున్నది ఏంటి, 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం తెలంగాణలో చేస్తున్నది ఏంటి, ప్రజలు గమనించారు. గెలవాలి, ప్రచారాలు చేస్తారు, ప్రచారం చెయ్యాలి, 400 సీట్లు వస్తే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతరాపితే కొంచెం తగ్గుతాయేమో, తగ్గకపోతే ఇంకా పెరగాలని మా ప్రయత్నాలు చేస్తాం. మేము వాట్సాప్ కాతే ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో ప్రచారాలు చేస్తాము, పాటలు పెడతాము, డాన్సులు చేస్తాము, ఏమైనా చేస్తాము. మోడీ గారు ఉండబట్టే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మనం ఎక్కడ ఉన్నాము, విశ్వగురు వైపుకు ప్రయాణం చేస్తున్నాం. మనం మోడీ గారు లేకపోతే ఇవన్నీ లేవు కదా. మాకు మోడీ గారు కావాలి, అధికారం కావాలి, సెంటర్ లో బీజేపీ. ఓకే రైట్, కళ్యాణి గారు మీరు లేట్ గా జాయిన్ అయ్యారు, ఇంకా టైం రూపాయి విలువ పడిపోయింది. హరిప్రసాద్ మళ్ళీ వద్దు, ఎక్స్టెండ్ అవుతుంది, వద్దు. సుజాత గారు ప్లీజ్. అవుతుందంటే పాపం మోదీ గారు ఉన్నారని ఇదైందంట. మోదీ గారు ఉన్నారు కాబట్టి 113 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది. లేకపోతే 14 మంది ప్రధానమంత్రుల నుండి 57 లక్షల కోట్ల అప్పు అవుతున్నాయి. ఇంకెవరైనా ప్రధానమంత్రులు వస్తే అదనం 10 లక్షల కోట్లు అవుతున్నాయేమో. మోదీ గారు సూటు బూటు వల్ల 113 లక్షల కోట్లు అదనంగా దేశం మీద భారం పడింది. ఇంకేం కావాలి మోదీ గారి వల్ల జరిగింది? విరాగి ఆయన సూట్ వేసుకున్నాడు, ఫుడ్ తిన్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ రెండంతే, రెండు పార్టీలు అంతే. ఇక మనకు టైం లేదు. ఓకే, లెట్ us conclude the debate. కోటేశ్వర గారు ప్లీజ్. ఎవరి ప్రచారం, ఎవరి మైండ్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. దానిలో సరే ఎన్నికల సందర్భంగా అది సహజం. అది ఎవరెవరు ఏ పార్టీలు చేస్తారు, ఎవరెక్కడ ఉంటారు ఏమిటనేటువంటిది రేపు లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత మరింత క్లారిటీ వస్తుంది. ఏమొచ్చినప్పటికీ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అత్యధికమైనటువంటి స్థానాలని కాంగ్రెస్ గెలవబోతా ఉందనేటువంటిది ఇవాళ మూడ్ ఆఫ్ ది స్టేట్ గా ఉందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు, అలాగే హరిప్రసాద్ గారు, కళ్యాణి గారు, అలాగే సుజాత గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.